మహబూబ్ నగర్ జిల్లా వాణిజ్య పన్నుల శాఖ డిప్యూటీ కమిషనర్ వెంకటేశ్వర రెడ్డి ఓ వ్యాపారి నుంచి 10,000 లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కారు. రవి నాయక్ అనే వ్యాపారి పట్టణంలో వ్యాపార సంస్థ ఏర్పరచుకునేందుకు వాణిజ్య పన్నుల శాఖ అధికారిని సంప్రదించారు. నిబంధనలు సక్రమంగా లేవని 50,000 డిమాండ్ చేయడంతో పలుమార్లు సంప్రదింపులు చేసిన తర్వాత 10,000 లంచం ఇచ్చేందుకు బాధితుడు ఒప్పుకున్నాడు. కాగా వాణిజ్య పన్నుల శాఖ అధికారి కార్యాలయంలో లంచం ఇస్తుండగా ఏసీబీ కృష్ణగౌడ్ నేతృత్వంలో రెడ్ హ్యాండెడ్గా ఆయన పట్టుకున్నారు. ట్రేడర్స్ అనే పేరుతో సీడ్స్ అండ్ స్క్రాప్ షాప్ కోసం ఒక రూమ్ అక్కడ తీసుకొని దాని జిఎస్టీ లైసెన్స్ గురించి ఆగస్టు 17వ తారీఖు రోజు ఒక ఉస్మాన్ అని ఒక సిఏ గారిని కలిసి జడ్చర్లో మీ సేవలో ఆన్లైన్లో అప్లై చేసుకున్నాడు. చేసుకున్న తర్వాత 22/8 ఆగస్టు 22 రోజు ఈ డిప్యూటీ స్టేట్ ట్యాక్స్ ఆఫీసర్ అయిన వెంకటేశ్వర రెడ్డి గారు దాని ఇన్స్పెక్షన్ కోసం ఆ షాప్ దగ్గరికి వెళ్ళడం జరిగింది. వెళ్ళి చూసిన తర్వాత ఇవన్నీ రూల్స్కు వ్యతిరేకంగా ఉన్నాయి, ప్రాపర్ వేలు లేదు కాబట్టి నీకు నీ లైసెన్స్ కాపీ రిజెక్ట్ చేస్తానని చెప్పి అంటే అక్కడే ఏమన్నా చెప్పాడు సార్, నేను అటెండ్ అవుతానంటే అదేం లేదు, నాకు ఒక 50 రూపాయలు లంచం వహిస్తే నేను లైసెన్స్ ఇస్తానని చెప్పాడు. తర్వాత మళ్ళీ వచ్చిన తర్వాత అంత డబ్బులు నాకు కావాల్సానంటే లాస్ట్ ఒక 10,000కి అతను ఒప్పుకోవడం జరిగింది. ఆ తర్వాత అతను మాకు వచ్చి కంప్లీట్ చేశాడు ఏసీపీ ఆఫీస్లో. చేసిన తర్వాత మేము ఆ 10,000 రూపాయల డబ్బులు దానికి సంబంధించిన ఈరోజు మార్నింగ్ తీసుకొని వచ్చిన తర్వాత ఆఫీస్కి ఎఫ్ఐఆర్ చేసుకుని ఇక్కడికి వచ్చిన తర్వాత 11, 11, 20 ఆ ప్రాంతాల్లో డిప్యూటీ స్టేట్ ట్యాక్స్ ఆఫీసర్ వెంకటేశ్వర రెడ్డి గారిని కలిస్తే అతను డబ్బులు తీసుకొని వస్తే డబ్బులు తీసుకొని ఒక 1 డేలో నీ పని చేస్తానని చెప్పి బయటకు పంపించడం జరిగింది. అతను వెంటనే వచ్చి బయట మాకు మేమందరం ఏసీబీ టీం అంతా వెళ్ళి రైడ్ చేసి అతని దగ్గర నుంచి ఆ డబ్బులు రికవర్ చేసుకొని